ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే సంభోగం జరిగిన తర్వాత విత్ ఇన్ 72 hours ఆ టాబ్లెట్స్ తీసుకుంటారు. సో ఆ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఎగ్ ఓవ్యులేషన్ కానీ డిలే అవుతుంది, ఓమ్ అనేది మూవ్ అవ్వడం గానీ, స్పర్మ్ యొక్క క్వాలిటీ గానీ, స్పర్మ్ ఎగ్ కలవకుండా, ఒకవేళ కలిసినా కూడా ఆ పిండం అనేది ఇంప్లాంట్ అవ్వకుండా ఇవి ఆపుతాయి ఈ టాబ్లెట్స్. ఓవర్ ద కౌంటర్ ఈ టాబ్లెట్స్ తీసుకొని వాడుతున్నారు, కానీ దీని గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉండట్లేదు. మామూలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ అంటేనే 1/4 ఆఫ్ ద డోస్ వాడతారు, డైలీ వాడతారు కాబట్టి అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ లో 4 టాబ్లెట్స్ ఒకసారి వాడడం వల్ల ఏమంటే ఒక్కసారి హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఇది ఇటువైపు రిప్రొడక్టివ్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది, అలాగే అందులో హై ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల అది బ్రెయిన్ లో గానీ, హార్ట్ లో గానీ బ్లడ్ ని క్లాట్ చేస్తుంది. సో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి చెయ్యికి ఒకవేళ బ్లడ్ సప్లై ఒకవేళ స్టాప్ అయిపోయిన చేతులు కాళ్ళు పడిపోవడం ఇలాంటి రిస్క్ కూడా ఉంటుంది. సో కాషియస్ గా వాడాలి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ని, అది కూడా డాక్టర్ అడ్వైస్ తోనే వాడాలి. ఇది రెగ్యులర్ గా వాడుతున్నాం, జ్వరం వచ్చింది డోలో టాబ్లెట్ వేసుకున్నాం అలాగా మీరు రెగ్యులర్ గా ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అటువైపు ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి.